ఎస్ దావోస్ లో సీఎం రేవంత్ రెడ్డి రెండో రోజు పర్యటిస్తున్నారు. హైదరాబాద్ లో నాలెడ్జ్ హబ్ ఏర్పాటుపై పలు పారిశ్రామికవేత్తలతో చర్చించనున్నారు. ఇజ్రాయెల్ ఇన్నోవేషన్ చైర్మన్ తో సీఎం రేవంత్ భేటీ కానున్నారు. రైజింగ్ తెలంగాణ రోడ్ మ్యాప్ ను సీఎం రేవంత్ రెడ్డి వివరించనున్నారు. ఎస్ దావోస్ లో సీఎం రేవంత్ రెడ్డి రెండో రోజు పర్యటిస్తున్నారు. హైదరాబాద్ లో నాలెడ్జ్ హబ్ ఏర్పాటుపై పలు పారిశ్రామికవేత్తలతో చర్చించనున్నారు. ఇజ్రాయెల్ ఇన్నోవేషన్ చైర్మన్ తో సీఎం రేవంత్ భేటీ కానున్నారు. రైజింగ్ తెలంగాణ రోడ్ మ్యాప్ ను సీఎం రేవంత్ రెడ్డి వివరించనున్నారు. ఎస్ దావోస్ లో సీఎం రేవంత్ రెడ్డి రెండో రోజు పర్యటన కొనసాగుతోంది. మరిన్ని డీటెయిల్స్ ని మా రీజనల్ కోఆర్డినేటర్ అశోక్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. అశోక్. సువర్ణ, మనం చూస్తున్నాం సీఎం రేవంత్ రెడ్డి దావోస్ లో ఇవాళ రెండో రోజు పాల్గొనబోతున్న పలు కార్యక్రమాల్లో వరల్డ్ ఎకనామిక్ ఫోరం లో సదస్సులో పాల్గొనడానికి నిన్న ఉదయం దావోస్ చేసినటువంటి సీఎం రేవంత్ రెడ్డి బృందం పలు కీలకమైనటువంటి సీఈఓలు చైర్మన్లతో సీఎం రేవంత్ రెడ్డి బృందం అయితే సమావేశమైంది. దీనికి సంబంధించి ప్రధానంగా ఏఐతో పాటు అగ్రి, ఫార్మా, క్లీన్ ఎనర్జీ, ఇతర రంగాలకు సంబంధించిన అంశాలపైన ఎక్కువగా దృష్టి సమావేశమయ్యారు. సౌదీ అరేబియా, యుఏఈతో పాటు యూనిలివర్, గూగుల్ తో సంబంధించినటువంటి సౌత్ ఏషియాకి సంబంధించి అలాగే ఏషియాకి సంబంధించినటువంటి వారితో ఎక్కువగా ఆయన సమావేశమయ్యారు. ప్రధానంగా నిన్న రాత్రి ఏదైతే మన దావోస్ పాల్గొన ప్రకారం నిన్న సాయంత్రం జరిగినటువంటి కార్యక్రమం చూసినట్లయితే ఏదైతే తెలంగాణలో హైదరాబాద్ కేంద్రంగా గ్లోబల్ సమ్మిట్ నిర్వహించడం జరిగింది. దానికి సంబంధించి జాయింట్ రైజ్ అనేటువంటి కార్యక్రమాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. దీనికి సంబంధించి ప్రపంచవ్యాప్తంగా వచ్చినటువంటి వారంతా కూడా ఈ వేదికలో పాల్పంచుకున్నారు. దీనికి సంబంధించి 30,000 ఎకరాల్లో టీచర్స్ ఏర్పాటు చేస్తున్నాం. దీనికి సంబంధించి గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్ గా హైదరాబాద్ ఉండబోతుంది. భారతదేశంలోనే 24 గంటల పాటు 365 రోజులు ఏకైక ప్రాంతంగా హైదరాబాద్ ఉండబోతుంది. దీనికి సంబంధించి పెట్టుబడులకు సంబంధించిన విషయంలో ఆయన చాలా స్పష్టమైనటువంటి సూచనలు చేశారు. దీనికి సంబంధించి కూడా ప్రతి సంవత్సరం అయితే వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సు అనేది దావోస్ లో జరుగుతుంది. దానికి కొనసాగింపుగా దీనికి సంబంధించినటువంటి ఫాలో అప్ సదస్సును హైదరాబాద్ కేంద్రంగా జూలై లేదా ఆగస్టు లో నిర్వహించాలని చెప్పేసి కూడా సీఎం రేవంత్ రెడ్డి అదే వేదిక పైన కూడా స్పష్టం చేశారు. దీనికి సంబంధించి పాల్గొన్నటువంటి సీఈఓలు, చైర్మన్ అంతా కూడా ఓకేనా. ఇదే కార్యక్రమానికి చిరంజీవి కూడా హాజరైన సందర్భం చూస్తున్నాం. సో ఏదేమైనప్పటికీ కూడా రెండో రోజు దావోస్ పలు సంస్థల చైర్మన్, సీఈఓతో కూడా సీఎం రేవంత్ రెడ్డి సమావేశం కానుంది. సువర్ణ. సో అశోక్, పెట్టుబడులే లక్ష్యంగా కొనసాగుతున్న ఈ పర్యటనలో అంటే ఇప్పుడు ఈ మ్యాప్ ని వివరించడంతో పాటు అంటే వ్యక్తిగతంగా కూడా ఎవరైనా పారిశ్రామికవేత్తలను కలిసే అవకాశం ఉందా? ఎందుకంటే ఇప్పుడు పెట్టుబడులు దావోస్ పర్యటన పోయిన సంవత్సరం కూడా చేశారు, అప్పుడు కూడా కొన్ని పెట్టుబడులు ఆహ్వానించడం జరిగింది. అలాగే ఇప్పుడు కూడా అంటే ఈ నాలెడ్జ్ హబ్ మ్యాప్ ని వివరించడంతో పాటు వ్యక్తిగతంగా ఎవరైనా కలిసే అవకాశాలు ఉంటాయి. అలాగే అక్కడ సెటిల్ అయిన ఎన్ఆర్ఐస్ ఎవరితైనా అంటే పెట్టుబడులు ఆహ్వానించే దిశగా చిన్న చిన్న ఇండస్ట్రీలు ఆహ్వానించే దిశగా ఎవరైనా కలిసే అవకాశాలు ఉంటాయా? గతేడాది దావోస్ పర్యటనకు సీఎం రేవంత్ రెడ్డి దాదాపు 2,75,000 కోట్ల రూపాయలకు సంబంధించిన ఒప్పందాలు ఇది దావోస్ కేంద్రంగా చేసుకున్నారు. గ్లోబల్ సమ్మిట్ గత డిసెంబర్ లో నిర్వహించినటువంటి హైదరాబాద్ గ్లోబల్ సమ్మిట్ లో దాదాపు 5,75,000 కోట్ల రూపాయలకు సంబంధించిన ఒప్పందాలు తీసుకున్నారు. సో దీని కొనసాగిగా ఈసారి కూడా అదే స్థాయిలో పెట్టుబడులకు సంబంధించి ప్రధానంగా సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఏఐ టెక్నాలజీ జాయింట్ రైజ్ కార్యక్రమం ఆయన స్పష్టం చేస్తారు. ఏఐ టెక్నాలజీ అనేది చాలా పెనుమార్పులకు కారణమవుతుంది. దాన్ని ఉపయోగించుకొని అటు రైతు భరోసా కావచ్చు, మహిళా సంఘాలకు సంబంధించినటువంటి రుణాలు కావచ్చు, పథకాలు కావచ్చు, ఇతర ప్రభుత్వ కార్యక్రమాలకు సంబంధించి కూడా ఏఐ చాలా ఉపయోగపడుతుంది. దీనిపైన ప్రధానంగా దృష్టి పెట్టామని చెప్పారు. దీంతో పాటు మూసీ నది పునరుజ్జీవనం చేయడం ద్వారా రివర్ ఫ్రంట్ ను డెవలప్ చేసి 24 hours బిజినెస్ ఎకనామిక్ సెంటర్ గా హైదరాబాద్ ను తీర్చిస్తామని చెప్పేసి కూడా సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. సో దీనికి అనుగుణంగానే వివిధ కంపెనీల సీఈఓలు, చైర్మన్ తో భేటీ అవుతుంది.
ప్రవాస భారతీయులు వారందరినీ కూడా ఏకం చేసేటువంటి లక్ష్యంతో హైదరాబాద్ కేంద్రంగా పెట్టుబడులు తీసుకొచ్చి మనం చూస్తున్నాం. ఫ్యూచర్ సిటీలో 30,000 ఎకరాలకు సంబంధించి అందులో 15,000 ఎకరాలకు సంబంధించి వివిధ సెంటర్లకు సంబంధించి హైదరాబాద్ కేంద్రంగా ఉండే అవకాశం నేపథ్యం ఉంది. మిగతా 50% గ్రీన్ సంబంధించి గ్రీన్ కోర్ గా ఉపయోగించడం జరిగింది. సో కోర్, ప్యూర్, వేవ్ మూడు అంశాలకు సంబంధించి ఔటర్ రింగ్ రోడ్ లోపల, ఔటర్ రింగ్ రోడ్ నుంచి రీజనల్ రింగ్ రోడ్, రీజనల్ రింగ్ రోడ్ నుంచి అవతల తెలంగాణకు సంబంధించి ఎలా అభివృద్ధి చెందినటువంటి అంశంపైన కూడా జాయింట్ రేస్ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. సో ఇవాళ కూడా మన సంస్థ సీఈఓ చైర్మన్ తో సీఎం రేవంత్ రెడ్డి బృందం భేటీ కాబోతున్నది. పలు కీలకమైనటువంటి నిర్ణయాలు కూడా తీసుకోబోతున్నారు దావోస్ పేరు. సో సో ఇంకా ఎన్ని రోజుల పర్యటన కొనసాగే అవకాశాలు ఉన్నాయి అశోక్? అలాగే ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు కూడా దావోస్ లో పర్యటిస్తున్నారు. సో కామన్ గా ఇద్దరు సీఎంలు కలిసి ఏమైనా అంటే ఏదైనా సమావేశంలో పాల్గొనే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయా? సో ఇంకా మరొక 3 రోజుల పాటు దావోస్ లో సీఎం రేవంత్ రెడ్డి బృందం పర్యటించబోతుంది. దావోస్ లో ఇండియన్ పెవిలియన్ ఉంటుంది. అలాగే ఏ రాష్ట్రానికి సంబంధించినటువంటి పార్టిసిపేట్ చేసే అది ఆ పెవిలియన్ ఉంటుంది. తెలంగాణ పెవిలియన్ కూడా మంత్రి శ్రీబాబు ప్రారంభించారు. సో ఇండియన్ పెవిలియన్ సంబంధించి దానిపైన కూడా సీఎం చంద్రబాబు, సీఎం రేవంత్ రెడ్డి ఇద్దరు కూడా కలిసేటువంటి అవకాశం ఉంది. ప్రధానంగా రెండు రాష్ట్రాల మధ్య ఉన్నటువంటి వాణిజ్యపరంగా ఉండేటువంటి అవకాశాలపై కూడా చర్చించే అవకాశం. సో ఏదేమైనప్పుడు కూడా మరొక 3 రోజుల పాటు దావోస్ లో వరల్డ్ ఎకనామిక్ ఫోరం సభ్యులు సీఎం రేవంత్ రెడ్డి బృందం పాల్గొంటుంది. ఇవాళ రేపు ప్రధానంగా వివిధ కంపెనీలతో సీఈఓలు, చైర్మన్లతో ప్రధానంగా ఏఐ ఆధారిత సంబంధిత డేటా సెంటర్లు కావచ్చు, ఇతర అంశాలకు సంబంధించిన వాటిపైనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టి సారించారు. వీటి తర్వాత రేపు గాని ఎల్లుండి గాని సీఎం చంద్రబాబు నాయుడుతో రేవంత్ రెడ్డి సమావేశం ఇండియన్ పెవిలియన్ సంబంధించిన దానిపైనే ఉండే అవకాశం ఉంది. సో ఏదేమైనప్పుడు కూడా సక్సెస్ఫుల్ గా రెండోసారి కూడా దావోస్ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి బృందం పలు ఒప్పందాలు చేసుకున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ అశోక్.